This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఎలాంటి ఎగ్జామ్ ఏమీ పెట్టకుండా డిఆర్డిఓ సంస్థలో చేసే 2 రకాల ఉద్యోగాల కోసం కేవలం సర్టిఫికేట్లు చూసి ఎంపిక చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే నెలకి 35,000 వరకు జీతంతో పాటు ఉండడానికి ఇల్లు సౌకర్యం కూడా డిఆర్డిఓ సంస్థ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియో చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు తెలుగు వచ్చిన వారికి ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా గ్రామీణ అసిస్టెంట్స్గా పనిచేసే ఉద్యోగాలకు కూడా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే కూడా స్టార్టింగ్లోనే నెలకి 35,000 వరకు జీతం అయితే ఇస్తారు. సో దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు డిఆర్డిఓ కింద పనిచేస్తున్న డీజీఆర్ఈ వాళ్ళైతే జేఆర్ఎఫ్ ఇంకా ఆర్ఏ 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.drdbo.gov.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూస్తే ఈ ఆపర్చునిటీ మీకు డిఆర్డిఓ కింద పనిచేస్తున్న డీజీఆర్ఈ అంటే డిఫెన్స్ జియో ఇన్ఫర్మేటిక్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళైతే జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో ఇంకా రీసెర్చ్ అసోసియేట్ అని 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో పోస్ట్లను బట్టి మీకు శాలరీ అయితే వేరీ అవుతూ ఉంటుంది. మీకు ఏజ్ లిమిట్ కూడా ఎవ్రీథింగ్, సెలక్షన్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ జేఆర్ఎఫ్ ఇందులో 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్, కాకపోతే మీకు పోస్ట్ కోడ్ వైజ్గా ఇచ్చారు. పోస్ట్ కోడ్ 1 నుంచి పోస్ట్ కోడ్ 7 వరకు ఉంటుంది. సో జేఆర్ఎఫ్ వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే నెలకి 37,000 జీతంతో పాటు హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా ఈ సంస్థ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. తర్వాత మీకు ఆర్ఏ రీసెర్చ్ అసోసియేట్ వేకెన్సీస్కి అయితే సెలెక్ట్ అయితేనేమో స్టార్టింగ్లోనే నెలకి 67,000 జీతంతో పాటు ఉండడానికి అంటే ఈ హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా డిఆర్డిఓ సంస్థ వాళ్ళే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇలా మీకు పోస్టులను బట్టి శాలరీ అనేది వేరీ అవుతూ ఉంది. ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి మినిమం 18 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకైతే అంటే మెయిన్గా జేఆర్ఎఫ్ పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిట్స్ మెన్షన్ చేశారు. ఈ ఆర్ఏ పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిట్స్ అయితే మెన్షన్ చేయలేదు. సో జేఆర్ఎఫ్ పోస్టులకి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 28 ఇయర్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ తోటి, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతేనేమో 33 ఇయర్స్ ఏజ్ను అప్లై చేసుకోవచ్చు. అదే ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి ఓబీసీ వాళ్ళు 31 ఇయర్స్ ఏజ్ ఉన్నా సరే ఈ జాబ్స్కి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ పోస్టులను బట్టి క్వాలిఫికేషన్ వేరీ అవుతుంటుంది. మీకు పోస్ట్ కోడ్ని బట్టి క్వాలిఫికేషన్ ఇచ్చారు. పోస్ట్ కోడ్స్లో ఏ వేకెన్సీ అని చెప్పి మీరు కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, క్లియర్గా చూసుకోండి. ఇందులో కూడా మెయిన్గా ఎసెన్షియల్ ఇంపార్టెంట్, డిజైరబుల్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఎసెన్షియల్ ఉంటే చాలు మీరు ఎలిజిబుల్ ఉంటారు. సో ఫస్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 1 వేకెన్సీస్కి ఎంఈ లేదా ఎంటెక్ ఇన్ సిఎస్లో కానీ ఐటీలో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. లేదా బీ లేదా బీటెక్ ఇన్ సేమ్ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విత్ నీట్ ఆర్ గేట్ అయితే ఉండాలి. సో బీటెక్ అయితేనేమో నీట్ ఆర్ గేట్ ఉండాలి. ఎంటెక్ అయితే నీట్ గేట్ ఏం అవసరం లేదు. తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 2 వేకెన్సీస్కి మాస్టర్స్ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్ విత్ నీట్ ఆర్ గేట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు పోస్ట్ కోడ్ నెంబర్ 2కి ఎలిజిబుల్. తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 3 వేకెన్సీస్కి ఎంఈ లేదా ఎంటెక్ ఇన్ జియో ఇన్ఫర్మేటిక్స్ లేదా రిమోట్ సెన్సింగ్ ఆర్ ఎంఎస్సి ఆర్ బీఈ ఆర్ బీటెక్ ఇన్ జియో ఇన్ఫర్మేటిక్ ఆర్ రిమోట్ సెన్సింగ్ విత్ నీట్ ఆర్ గేట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు పోస్ట్ కోడ్ 3కి ఎలిజిబుల్ ఉంటారు.
తర్వాత పోస్ట్ కోడ్ 4 వేకెన్సీస్‌కి అయితేనేమో ఎంఎస్సీ ఇన్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ లేదా స్టాటిస్టిక్స్ విత్ నీట్ ఆర్ గేట్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 5 అదే ఆర్ఏ వేకెన్సీస్‌కి అయితేనేమో రీసెర్చ్ అసోసియేట్ వేకెన్సీస్‌కి పీహెచ్‌డీ ఇన్ అట్మాస్ గానీ లేదా ఎన్విరాన్మెంటల్ సైన్స్ గానీ లేదా ఫిజిక్స్ లేదా 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ విత్ అంటే ఆఫ్టర్ మాస్టర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. మీకు ఇక్కడ ఇచ్చిన దాంట్లలో పీహెచ్‌డీ అన్నా లేదంటే మాస్టర్స్ తర్వాత 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఆర్ఏ రీసెర్చ్ అసోసియేట్ వేకెన్సీస్కి ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 6 వేకెన్సీస్కి అయితేనేమో ఎంఈ లేదా ఎంటెక్ ఇన్ మెకానికల్ ఆర్ బీ లేదా బీటెక్ ఇన్ మెకానికల్తో పాటు నీట్ గేట్ ఉండాలి. తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 7 వేకెన్సీస్కి ఎంఈ లేదా ఎంటెక్ ఇన్ స్ట్రక్చర్స్ లేదా సివిల్ లేదా బీ లేదా బీటెక్ ఇన్ సివిల్ విత్ నీట్ ఆర్ గేట్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో ఇంతసేపు పోస్టుల బట్టిగా నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఈ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ అయితే చేయండి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇనిషియల్ స్క్రీనింగ్ ఉంటుంది. మీ అప్లికేషన్ని అంటే మీ ఇనిషియల్ స్క్రీనింగ్ మీ సర్టిఫికేట్స్ కానీ మీరు ఎలిజిబుల్ అదే అని చెప్పి మీకు ఇనిషియల్ స్క్రీనింగ్ ఉంటుంది. దాని తర్వాత దీనిలో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో మీకు ఫైనల్గా షార్ట్ లిస్ట్ ఎలా చేస్తారంటే మీ నీట్ లేదా గేట్ స్కోర్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఒకవేళ నీట్ గేట్ అవసరం లేని పోస్టులకి ఏమో మీ డిగ్రీలో వచ్చిన మార్క్స్ని బేస్ అంటే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ని తీసుకొని దాన్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. సో మీకు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఏమీ ఉండవు. కేవలం క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో మీకు వేకెన్సీస్ అయితే మరీ ఎక్కువగా అయితే లేవు. టోటల్ 15 వేకెన్సీస్ ఉన్నవి. సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా ఐటీ దాంట్లోనేమో 5 ఉన్నవి. ఫిజిక్స్ దాంట్లోనేమో 1 ఉంది. జియో ఇన్ఫర్మేటిక్స్ లేదా రిమోట్ సెన్సింగ్ లేదా జిఐఎస్ దాంట్లో 4, ఎన్విరాన్మెంటల్ సైన్స్ లేదా స్టాటిస్టిక్స్ దాంట్లోనేమో 1, ఆర్ఏ దాంట్లోనేమో 1 ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ దాంట్లో 2, సివిల్ లేదా స్ట్రక్చర్స్ ఇంజనీరింగ్ దాంట్లో 1. ఇలా టోటల్ మీకు 15 వేకెన్సీస్ ఉన్నవి. వేకెన్సీస్ తక్కువ ఉన్నాయని చెప్పి డిసప్పాయింట్ కాకండి. ఎన్ని వేకెన్సీస్తో మీరు సెలెక్ట్ అయ్యేది, మీరు ప్రిపేర్ అయ్యేది ప్రతిదీ ఒక వేకెన్సీ కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉండి మంచి జస్ట్ ఇంటర్వ్యూ ఒకటే ఉంటుంది, అటెంప్ట్ చేస్తే చాలు జాబ్ వచ్చినట్లే. కాబట్టి ఎవరు కూడా అవకాశాన్ని వదులుకోకండి. సో మీకు ఇవి యాక్చువల్గా వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ చేస్తున్నారు. వాకిన్ ఇంటర్వ్యూ డేట్స్ చెప్తాను. మీకు పోస్ట్ కోడ్ వైజ్గా డేట్స్ ఇచ్చారు, క్లియర్గా చూసుకోండి. పోస్ట్ కోడ్ 1, 2, 3 ఏమో 29th December 2025 రోజు కండక్ట్ చేస్తారు. పోస్ట్ కోడ్ నెంబర్ 4, 5, 6, 7 ఏమో 30th December 2025 రోజు కండక్ట్ చేస్తారు. రిపోర్టింగ్ టైం ఏమో 8:30 AM ఉంటుంది. అప్లికేషన్స్ ఏమో మీకు 10 AM నుంచి యాక్సెప్ట్ చేస్తారు. మీకు లొకేషన్ కూడా నేను చెప్తాను, స్కిప్ చేయకుండా ఎక్కడ కండక్ట్ చేస్తారని చెప్పి లాస్ట్ వరకు చూడండి. సో మీకు ఇక చూసుకోవచ్చు, మీరు వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ బయోడాటా తీసుకొని వెళ్ళి, బయోడాటా అంటే మీరు ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవాలి. మీ గురించి అంటే క్వాలిఫికేషన్ అవన్నీ తెలియజేయడానికి ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవాలి. దాంతోపాటు ఒక సెట్ ఆఫ్ కాపీస్ తీసుకుపోవాలి. వాటిపైన సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి. కాపీస్ అంటే ఏంటంటే మీ మార్క్ షీట్స్, నీట్ గేట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటే అవి, 10th నుంచి అన్ని కేటగిరీ ఉంటే కేటగిరీ, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, అన్ని సర్టిఫికేట్స్ అన్నీ కలిపి అలాగే మీ రెజ్యూమ్తో కలిపి ఒక సెట్ ప్రతి దానిపైన మీరు సైన్ చేసి తీసుకొని వెళ్ళాలి. అండ్ మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ని కూడా ఫిల్ చేసి తీసుకొని వెళ్ళాలి. అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ చూడండి, www.drdo.gov.in వాట్స్ న్యూస్లో అయితే మీకు అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఖచ్చితంగా తీసుకొని 8:30 AMకి అయితే మీకు ఆ లొకేషన్కి చేరిపోవాలి. లొకేషన్ నేను చెప్తాను. ఆ లొకేషన్ చేరిపోతే మీకు 10 AM నుంచి మీకు అలా అప్లికేషన్స్ని యాక్సెప్ట్ చేసి ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు. అప్లికేషన్స్ అంటే ఎవరెవరు ఎలిజిబుల్ వాళ్ళకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి మీకు జాబ్ అయితే ఇస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన DRDO కింద పనిచేస్తున్న డిఫెన్స్ జియో ఇన్ఫర్మేటిక్స్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళైతే కేవలం వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ చేసేందుకు JRF జూనియర్ రీసెర్చ్ ఫెల్లో ఇంకా రీసెర్చ్ అసోసియేట్ 2 రకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కాకపోతే ఇవి మీకు మన ఓల్డ్ స్టేట్లో అయితే కాదు, ఇక్కడ ఇచ్చారు చండీగఢ్లో అయితే ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన లొకేషన్లోనే మీకు కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూస్ కానీ అన్నీ. మీకు ఇనిషియల్గా పోస్టింగ్ కూడా అక్కడే ఉండొచ్చు. మాకు పర్లేదు, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మేము చేసుకుంటాము, ప్రజెంట్ ఖాళీగానే ఉన్నాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. మీకు ఇనీషియల్గా వేరే లొకేషన్స్లో మీరు పోస్టింగ్ పొందినా సరే మీరు ఫర్దర్గా DRDO సంస్థలు అనేవి ఆల్ ఓవర్ ఇండియా ఉంటాయి కాబట్టి మీరు ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. కాబట్టి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మేము పోగలము, ఆ లొకేషన్కి వెళ్ళగలము అనుకునే వాళ్ళు 29th and 30th రోజు పోస్ట్ కోడ్ని బట్టి మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అవకాశాన్ని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.